देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 61వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మిగిలినటువంటి భార్యలతో కూడా ఏ విధంగా ప్రవర్తించాడు, అలాగే శ్రీకృష్ణుడి పట్ల వాళ్ళందరూ కూడా ఏ విధంగా అనుకూలంగా హరి ఓం హరే కృష్ణ. ఈ 61వ అధ్యాయంలో నేడు మనం చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి రుక్మిణీదేవి సేవించినట్టుగా ఇతర పత్నులు 16,000 మంది రాజకన్యకలు అందరూ కూడా ఏ విధంగా సేవిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వారి యొక్క అందచందాలతో శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అంటే వారి యొక్క సుఖాలు వాళ్ళు పొందుతున్నారు, కానీ పరమాత్ముడిని ఆనందింపజేయగలుగుతున్నారా లేదా, పరమాత్ముడు వాళ్ళని ఆనందింపజేయగలుగుతున్నాడా లేదా, లేకపోతే పరమాత్ముడు వారి యొక్క అందచందాలకు ఏమన్నా లొంగిపోతున్నాడా, అలాగే వీరి యొక్క సంతానం ఏమిటి, ఈ అష్టభార్యలకి కలిగిన సంతానం ఏమిటి, 16,000 మంది రాజకన్యకలకి కలిగినటువంటి సంతానం ఏమిటి కృష్ణుడి వలన అనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్తూ చివరికి అనిరుద్ధుడి వివాహము, రుక్మి వధ అనేటువంటి మహా ఇతివృత్తాన్ని ఈ అధ్యాయంలో ప్రస్తావించారు వ్యాసుడు వారు. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. 61 అధ్యాయః. శ్రీ సుక ఉవాచ. సుఖయోగేంద్రుల వారు ప్రారంభిస్తున్నారు. ఏకైకశస్తాః కృష్ణస్య పుత్రాన్ దశాబలాః అజీజనన్ ననవమాన్ పితుః సర్వాత్మసంపదా. అజీజనన్ ననవమాన్ పితుః సర్వాత్మసంపదా. ఏకైకశః తాః, దీంట్లో చివరి అక్షరమైనటువంటి తాహ అనేటువంటి ఈ అక్షరాన్ని అబలాహ అనేటువంటి దాని పక్కన మనం సమకూర్చుకుంటే తాహ అబలాహ. అబలా అంటే స్త్రీ. ఆ శ్రీకృష్ణుడి యొక్క భార్యలైనటువంటి 16,000 మందికి కూడా 16,108 మంది భార్యలకి కూడా ఏకైకశః ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్యకి కూడా దశ పుత్రాన్ అజీజనత్. ఈ పదాన్ని విడి తీసుకుంటేనండి అజీజనత్ అనవమాన్ అనే పదం వస్తుంది. అజీజనత్ దగ్గర మనం విభజించుకోవాలి. అనునాసిక సంధి జరిగి ఈ విధంగా రూపం సిద్ధిస్తుంది. అజీజనత్ అనవమాన్ పితు సర్వాత్మ సంపద. అజీజనత్ అంటే జన్మించుట. ఒక్కొక్కరికి ఒక్కొక్క భార్యకి కృష్ణుడి వలన 10 మంది సంతానం కలిగారట. ఎట్లాంటి సంతానం కలిగారు? పితుః సర్వాత్మ సంపద అనవమాన్ పుత్రాన్. పితుః అంటే తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో సర్వ ఆత్మ సంపద. ఆత్మ సంపద అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ సంపద. ఆత్మతో పుట్టినటువంటి వాడు, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆత్మతో సమానంగా పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి ఆత్మజులు అంటాం.
సర్వాత్మ సంపద అంటే శ్రీకృష్ణుడు వారి యొక్క రూపం గాని, వారి యొక్క గుణాలు గాని, వారి యొక్క స్వామి వారి యొక్క బలాలు గాని, ఆయన లక్షణాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటితో పరమాత్ముడితో రూపురేఖలతో గుణాలతో గుణ సంపదలతో ఏమాత్రము అనవమాన్ తరగనటువంటి తగ్గిపోనటువంటి తీసిపోనటువంటి అంటే ఉన్నతమైనటువంటి గొప్పవైనటువంటి అని కృష్ణ పరమాత్ముడితో తీసిపోనటువంటి ఉన్నతమైనటువంటి గుణ సంపద కలిగినటువంటి ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు సంతానం కలిగారు. 16,000 మంది భార్యలు, 16,000 మందికి ఒక్కొక్కరు 10 మంది. అయితే దీంట్లో దశ అని చెప్పారు కదండి. దశ అంటే 10, ఏకైకశ అంటే ఒక్కొక్కరికి 10 మంది 10 మంది. దశ 2 సార్లు పెట్టారు కాబట్టి ఒక అర్థం ఏంటంటే 10 మంది పిల్లలు పుట్టారు ఒక్కొక్కరికి అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఇంకొక అర్థం కూడా తీసుకుంటారండి. దశ అంటే 10, ఈ 10 మంది సంతానానికి మళ్ళీ వారికి మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. అంటే కృష్ణుడికి మనవళ్ళు, పుత్రులే కాకుండా మనవళ్ళు కూడా కృష్ణుడికి. ప్రద్యుమ్నుడు కుమారుడు, ఆ ప్రద్యుమ్నుడికి మళ్ళీ అనిరుద్ధుడు. అట్లా ఏదైతే కృష్ణుని యొక్క పుత్రుడు పౌత్రుడు అన్నట్టుగా అంటామో అట్లా ఆ అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు, విశేషంగా ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా గృహాదనపగం వీక్ష్య రాజపుత్ర్యోచ్యుతం స్థితం ప్రేష్టం న్యమంసత స్వం స్వం నతత్తత్వవిద స్త్రియః. గృహాదనపగం వీక్ష్య శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంతమంది భార్యలతోనూ ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఎంత ప్రేమతో ఉంటున్నాడో, ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళ చేత సేవించబడుతూ, వాళ్ళతో ప్రియంగా మాట్లాడుతూ, వాళ్ళ యొక్క అనురాగాన్ని పొందుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు విడిచిపెట్టి వెళ్ళకుండా ఉంటున్నాడు. శ్రీకృష్ణుడు ఎంతసేపు మనల్ని విడిచిపెట్టి వెళ్ళట్లేదు, మన దగ్గరే ఉంటున్నాడు, మనతోనే ఉంటున్నాడు. కాబట్టి మనమంటే ఎంత ఇష్టమో కదా అని రుక్మిణీదేవి అనుకుంటున్నట్టుగా ఇంతమంది భార్యలు అనుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే ఈయన 16,000 రూపాలలో ఉన్నాడు, అంతేగాని ఒక్కడే ఒక్కొక్క చోట కాసేపు ఉండటం కాదు. 16,000 రూపాయలలో స్వామి అంతమంది దగ్గర ఉండటం కాకుండా వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళ ప్రేమానురాగాలు పొందుతున్నాడని చెప్పి వర్ణిస్తున్నారు. అందువలన వాళ్ళకి అనుమానం కలిగింది. ఏమిటంటే గృహాద్ అనపగం వీక్ష, గమ్ అంటే గమనము, అనపగం అంటే గృహాన్ని విడిచిపెట్టి తమని విడిచిపెట్టి వెళ్ళకుండా ఉండటాన్ని చూసి గమనించి, శ్రీకృష్ణుడు మనతోనే ఉంటున్నాడు, మన ఇంట్లోనే ఉంటున్నాడు, మన అనురాగాన్ని మన ప్రేమనే పొందుతున్నాడు అనేటువంటిది గమనించి రాజపుత్ర్య, బహువచనం అండి, ఈ పదాన్ని విడి తీసుకుంటే రాజపుత్ర్య అచ్యుతం స్థితం అన్నది అక్కడ. గృహాదనపగం అచ్యుతం స్థితం వీక్ష్య, గృహాదనపగం గృహము నుంచి బయటికి వెళ్ళని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి అచ్యుతం స్థితం, ఇంట్లోనే తమతోనే ఉన్నటువంటి అచ్యుతుణ్ణి చూసి వీక్ష్య రాజపుత్ర్య, రాజకన్యకలు, రాజపుత్రికలు, పుత్రీ పుత్ర్యౌ పుత్ర్య బహువచనం, రాజకన్యకలందరూ కూడా ప్రేష్టం న్యమంసత స్వం స్వం నతత్తత్వ విద స్త్రియః. ప్రేష్టం న్యమంసత, ప్రేష్టం అంటే ప్రేమ, వాళ్ళకి స్వం స్వం ప్రేష్టం న్యమంస్యత. శ్రీకృష్ణ పరమాత్ముడికి తమ పట్ల తమ మీద ఉన్నటువంటి ప్రేమని వాళ్ళు, ఇది మన మీదే ప్రేమ, స్వామి మన మీదే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు, అందరికంటే మనకే ఎక్కువ ప్రేమని పంచుతున్నారు అని న్యమంసత భావిస్తున్నారట. న్యమంసత అంటే భావించుట. ఆ విధంగా వాళ్ళకి వాళ్ళు కృష్ణుడికి మనమే ఇష్టమని వాళ్ళకి వాళ్ళు భావిస్తున్నారు. కానీ తత్వవిద స్త్రియ, తత్వవిద అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తత్వం మాత్రం విద, ఆ స్త్రీలు తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా శ్రీకృష్ణుడికి వాళ్ళందరి పట్ల అంత ఇష్టం ఉందా? అందరితో సమానంగా ఉన్నారా? లేకపోతే ఒకరితో అధికంగా ఉన్నారా, ఒకరితో న్యూనంగా ఉన్నారా, తక్కువగా ఉన్నారా అనేటువంటిది మనం భగవంతుడి యొక్క గుణాలు మనం చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. భగవంతుడికి ఒకరి మీద ఇష్టము ఉండదు, ఒకరి మీద దురభిప్రాయం ఉండదు, ఎప్పుడూ ఉండదు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కాబట్టి ఆ పరమాత్ముడి యొక్క తత్వవిద స్త్రియ వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తత్వం అనేటువంటిది తెలియదు. ఆ తత్వాన్ని వాళ్ళు విద తెలుసుకోలేరు.
అయితే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉంది, వారి యొక్క ఆ పరమాత్ముడి యొక్క అందచందానికి ముగ్ధులైపోతున్నారని చెప్పి తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి ఆ అందానికి, ముఖార విందానికి, ఆయన యొక్క పలుకులకి, చక్కటి చిరునవ్వుకి ఏ విధంగా వాళ్ళు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు, ఏ విధమైనటువంటి మోహవశులైపోతున్నారు అనేటువంటి తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. చార్వబ్జ కోశ వదనాయత బాహు నేత్ర సప్రేమహాసరస వీక్షిత వల్గుజల్పైః సమ్మోహితా భగవతో న మనో విజేతుం స్వైర్విభ్రమైః సమశకన్ వనితా విభూమ్నః. పరమాత్ముడి యొక్క ఎట్లాంటి భగవత అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎట్లాంటి పరమాత్ముడు అనేటువంటిది ఈ విభూమ్నః తీసుకెళ్ళి అక్కడ మనం పెట్టుకుంటే పరిపూర్ణ స్వభావం, సకల పరిపూర్ణుడైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చార్వబ్జకోశ వదనాయత బాహు నేత్ర సప్రేమహాస రస వీక్షిత వల్గుజల్పైః సమ్మోహిత. వాళ్ళందరూ సమ్మోహ వశులైపోతున్నారు. ఏదో మన్మధుడు అర్జునుడు సమ్మోహనాస్త్రం ప్రయోగిస్తే ఏ విధంగా అయితే పడిపోతారో ఆ విధంగా సమ్మోహితులైపోతున్నారు ఆ వనితాలోకమంతా కూడా. ఏమిటంటే భగవంతుడి యొక్క చారు అంటే సుందరమైన, ఈ చారు అనేటువంటి పదంతో మనకి ఈ సంతానం, రుక్మిణీదేవి యొక్క సంతానం అంతా చారు 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 అనే పేరుతోనే వస్తూ ఉంటాయి. చారు సుందరమైనటువంటి అబ్జకోశ వదనాయత. అబ్జకోశ వదనం, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వదనం, ముఖం ఎట్లాంటిదంటే పద్మపత్రములు వంటి అద్భుతమైనటువంటి ఆ సుందరమైనటువంటి పద్మం వంటి ముఖం కలిగినటువంటి వాడు పద్మారవిందుడు. ఆయత బాహు, ఆయత బాహు, ఆయత అంటే విశాలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. అటువంటి నేత్రములతో ఇంకా సుందరమైనటువంటి ముఖము, సుందరమైన నేత్రములు కలిగి ఉండటమే కాకుండా దానికి తగినటువంటి సప్రేమహాస రసవీక్షిత, సప్రేమహాసం, చక్కగా ప్రేమతో పలకరించడము, అది కూడా మందహాసంతో ప్రేమగా పలకరించడం సరే, ఆ చిరునవ్వు కూడా తోడైతే అది ఇంకా మధురంగా ఉంటుంది. చిరునవ్వుతో కూడిన మధురమైనటువంటి ప్రేమ కలిగించడం ఒకటి. అలాగే రసవీక్షిత వల్గుజల్పైః, సుందరమైనటువంటి చూపులతో, నర్మగర్భమైనటువంటి పలుకులతో, జల్పములు అంటే సుందరంగా మధురంగా స్త్రీల పట్ల ఏ విధంగా, ఎవరితో ఏ విధంగా సంభాషించాలో అలా మాట్లాడటంలో నేర్పరి అయినటువంటి వాడు. అటువంటి పలుకులతో సమ్మోహిత, ఆ స్త్రీలందరినీ కూడా సమ్మోహపరుస్తున్నట్టు శ్రీకృష్ణ పరమాత్ముడు. అయితే పరమాత్ముడు ఈ స్త్రీల యొక్క మనసుని గెలుచుకుంటున్నాడు, బానే ఉంది. కానీ వీళ్ళు కూడా అట్లాగే పరమాత్ముడితో, మరి ఆయన నవ్వితే వీళ్ళు నవ్వుతారు, ఆయన మాట్లాడితే వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి యథాలాపంగా వాళ్ళు కూడా ఆయా రకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నప్పటికీ వారి విన్యాసాలకి మాత్రం పరమాత్ముడు ఏమాత్రము జయించబడటం లేదు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. న మనో విజేతుం భగవతః స్వైర్విభ్రమైః సమశకన్ వనితా విభూమ్నః. సకల పరిపూర్ణుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మాత్రం వారి యొక్క మనస్సుని నా మనో విజేతుం, ఆయన యొక్క మనసుని మాత్రం వీళ్ళు గెలవలేకపోతున్నారు. వేటి వలన గెలవలేకపోతున్నారు అంటే ఆ వనితలు, ఆ స్త్రీలందరూ కూడా స్వైర్విభ్రమైః సమశకన్, స్వైహి విభ్రమైః, వారి యొక్క అంగచేష్టలు మొదలైనటువంటివి ఏవైతే పైన చెప్పినటువంటివన్నీ వీరు చేస్తూ ఉంటారు. చక్కటి చూపులు గాని, అందమైనటువంటి క్రీగంటి చూపులు, చక్కటి మాటలు, లేకపోతే సుందరమైనటువంటి శృంగార క్రీడలు మొదలైనటువంటి వాటితో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మనసు మాత్రం న విజేతుం మనః, వారి యొక్క మనసుని గెలుచుకోలేకపోతున్నారు. ఇక్కడ సమశకన్ అనేటువంటి పదార్థం అర్థం ఏంటంటే అసమర్థులైరి, ఏమాత్రము సమర్థత కాలేకపోయారు. స్వామివారి యొక్క మనసుని జయించడంలో అసమర్థులైపోతున్నారు. కాబట్టి స్వామివారి మనసుని జయించలేకపోయారు. విజేతుం సమశకన్, విజేతుం సమశకన్ న సమశకన్, స్వామివారి యొక్క మనసుని జయించడం అనేటువంటి వాళ్ళకి సామర్థ్యం లేకపోయి జయించలేకపోయారయ్యా. అట్లాంటి మనసు కలిగినటువంటి స్వామి
కాబట్టి స్వామి వారు దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వామి ఎప్పుడు కూడా అందానికి సౌందర్యానికి లొంగనటువంటి వాడు అని దాని అర్థం. ఆనాడు శివపార్వతుల యొక్క సందర్భంలో మనం చెప్పుకున్నప్పుడు కూడా పార్వతి ఆ నిజాన్ని గ్రహించింది. మన్మధుడు వింటి బాణంతో వేసినప్పుడు ఆయన ఓరకంట పార్వతీదేవి వైపు చూసినప్పుడు ఆయన లొంగిపోరా, మన్మధుడిని కాల్చేశాడు. కాబట్టి పరమాత్ముడు అందానికి సౌందర్యానికి లొంగనటువంటి వాడు. కాబట్టి ఇన్ని మన భక్తి మార్గంతో మనం స్వామిని ప్రార్థించాలని తపస్సు చేయడం ప్రారంభించింది పార్వతీదేవి. అట్లా ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ఈ విధమైనటువంటి అంగ విన్యాసాది క్రియలతో స్వామిని లొంగబర్చుకోలేకపోయారు పాపం. అలాగే స్మాయావలోకలవదర్శిత భావహారి భ్రూమండల ప్రహిత సౌరత మంత్ర సౌండై ప్రజ్ఞస్తు షోడశ సహస్రమనంగ బాణై యస్యేంద్రియం విమధితుం కరణైర్నసేకు అంటూ ఆయన ఎట్లాంటి వాడు నిజంగా. ఆయనే ఒక మన్మధుడికి తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు, మన్మధుడిని మించినటువంటి వాడు. అట్లాంటిది ఈ 16,000 మంది భార్యలని కూడా ఏమాత్రము వారి యొక్క అందచందాలతో విశేషాలతో స్వామిని చెలించలేకపోయారు, అంటే చెలింప చేయలేకపోయారు వాళ్ళందరూ కూడా అని చెప్పి మళ్ళీ వర్ణిస్తూ ఎట్లా అంటే స్మాయావలోక లవదర్శిత భావ హారి భ్రూమండల ప్రహిత సౌరత మంత్ర సౌండై అంటున్నారు. ఇక్కడ స్మయము అంటే చిరునవ్వు, స్మయము ఎట్లాంటి చిరునవ్వు అంటే గూఢంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి మాత్రమే అర్థమయ్యేటువంటి రహస్యమైనటువంటి చిరునవ్వులు. ఓ చిరునవ్వుకు అర్థం ఉంటూ ఉంటుంది రహస్యంగా, అది భార్యాభర్తలకి అర్థమవుతూ ఉంటుంది. అట్లాంటి చిరునవ్వు స్మయం అంటే. స్మయ అవలోకనం చక్కగా సుందరమైనటువంటి చూపులు, లవదర్శిత భావహారి సుందరమైనటువంటి చూపులే కాకుండా భావహారి, హారి అంటే మనోహరమైనటువంటి అని, సుందరమైనటువంటి భావాలతో కూడుకున్నటువంటి మనోహరమైనటువంటి చూపులతో భ్రూమండల ప్రహిత సౌరత మంత్ర సౌండై భ్రూమండలం కనుబొమ్మలు, కనుముడులు, ఆ ఓరకంట చూడటము మొదలైనటువంటి వాటితో ప్రహిత సౌరత సుందరమైనటువంటి సౌరత అంటే సురత అంటే సంభోగ సుఖాలు మొదలైనటువంటి స్పర్శ సుఖాలు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా వాళ్ళు కలిగిస్తూ ప్రలోభ పెట్టడానికి, స్వామిని ప్రలోభ పెట్టడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎట్లా ప్రయోగిస్తున్నారు వాళ్ళంటే మంత్ర సౌండై అంటున్నారు. అక్కడ సౌండ అనేటువంటి పదం అద్భుతమైనటువంటి పదం, నైపుణ్యానికి వాడేటువంటి పదం. సౌండ నిష్ణాతుడైనటువంటి వాడు. ఈ 16,000 మంది భార్యలు కూడా దేంట్లో నిష్ణాతులయ్యారు అంటే మన్మథ రాస క్రీడలలో నిష్ణాతులైనటువంటి అద్భుతమైనటువంటి కామశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసిన వారా అన్నట్టుగా వారి యొక్క అద్భుతమైనటువంటి క్రీగంటి చూపులతో, మాటలతో, స్పర్శతో భగవంతుణ్ణి ఏ విధంగా ముగ్ధ మనోహరంగా చేయాలని సంకల్పిస్తున్నా ప్రయత్నిస్తున్నా కూడా ప్రజ్ఞస్తు వారి యొక్క ప్రయత్నాలు పత్న్యస్తు షోడశ సహస్రం ఆ 16,000 మంది పత్నులు భార్యలు, 16,000 మంది భార్యలు కూడా 16,001 మంది భార్యలు రుక్మిణితో కలుపుకుంటే 16,108 మంది భార్యలు కూడా అనంగబాణై, అనంగుడు అంటే అంగములు లేనటువంటి వాడు అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క పంచబాణాలు, ఒక బాణం వేస్తేనే లోకమంతా మోహవశమైపోతుంది. అట్లాంటిది మన్మధుడి దగ్గర ఉన్నటువంటి 5 బాణాలు, అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం అనేటువంటి ఈ 5 బాణాలు ప్రయోగించినప్పటికీ కూడా, 5 బాణాల చేత ప్రయోగించినప్పటికీ కూడా ఆ బాణాలు కూడా యస్యేంద్రియం విమధితుం కరణై నసేకు అన్నారు అక్కడ. ఎవరి యొక్క ఇంద్రియ జ్ఞానాన్ని కూడా చెలింప చేయటం లేదో, కదిలించలేకపోతున్నాయో అంటున్నారు అక్కడ. ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువు పరమాత్ముడి యొక్క ఇంద్రియాలని ఏమాత్రము చెలింప చేయలేకపోతున్నాయి ఆ మన్మథ బాణాలు. విమధితుం అంటే చెలింప చేయలేక, కరణైర్నశేకు కరణములు అంటే ఇతర రకరకాలైనటువంటి కరణములు, ప్రయత్నాలు అంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలతో అయినా వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన మనస్సు, ఇంద్రియము, నిగ్రహము వీటిని ఏమాత్రము చెలింప చేయడంలో నశేకు సమర్థులు కాలేకపోయారు, అసమర్థులైపోతున్నారు. 16,000 మంది భార్యల్లో ఒక్కళ్ళన్నా స్వామివారి యొక్క మనసు దోచుకున్నారంటే
మరి నిన్న రుక్మిణీదేవితో అంత విధంగా మాట్లాడాడు కదండి. అవును, రుక్మిణి పట్ల ఆ విధమైనటువంటి ప్రేమ ఉంది. ఆ విధమైనటువంటి ప్రేమే 16,000 మంది పట్ల చూపిస్తున్నాడు. కానీ తామరాకు మీద నీటి బొట్టే అంతే. అది వారి సంగమము, వారి బంధం పరమాత్మతో ఎలా అంటే, ఎంతటి బ్రహ్మదేవుడైనా ఎంత రుక్మిణి అయినా సరే తామరాకు మీద నీటి బొట్టే పరమాత్మ సంబంధం. అంటనట్టే. ఉన్నదా నీటి బొట్టు? ఆ తామరాకులోనే ఉంది. ఉందా అంటే ఉంది, అంటుకుందా అంటే అంటు. ఏం ప్రేమ అంటే ఎప్పుడు జారిపోతుందో తెలియదు, అంతే. అట్లా ఉంటుంది. ఇత్థం రమాపతిమవాప్య పతిం స్త్రియాస్తా బ్రహ్మాదయోపి న విదుః పదవీం యదీయాం భేజుర్ముదా విరతమేదితయా భేజుర్ముదా విరతమేదితయానురాగః సావలోకన వసంగమలాల సాధ్యం. ఇత్థం రమాపతిమవాప్య పతిం స్త్రియస్తా బ్రహ్మాదయోపి న విదుః పదవీం యదీయాం. ఒకసారి మ్యూట్ లో పెట్టుకున్నామా? ఈ విధంగా వాళ్ళందరితో శ్రీకృష్ణ పరమాత్ముడు హాయిగా సుందరంగా ఆయన హాయిగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా సేవిస్తున్నారు అనేటువంటిది సంతోషంగా ఉండటము, సేవించడం మొదలైనటువంటి విషయాలు ప్రవత శ్లోకాలలో వర్ణిస్తున్నారు. ఈ విధంగా బ్రహ్మాది దేవతలైనటువంటి సకల దేవతల్ని కూడా ఆ భగవాను యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేరు. బ్రహ్మాదయోపి న విదుహు అంటున్నారు. విదుహు అంటే తెలుసుకోవడం, నా విదుహు అంటే తెలుసుకోలేరు. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్థితి ఎట్లాంటిది అనేటువంటిది బ్రహ్మాది దేవతలు గాని యోగేశ్వరులు గాని తెలుసుకోలేనటువంటిది. ఈ విధంగా రమాపతిమవాప్య, అటువంటి రమాపతిని అవాప్య పొంది, శ్రీకృష్ణ పరమాత్ముని భర్తగా పొంది, పతిం అవాప్య స్త్రియ తాహ స్త్రియ, ఆ స్త్రీలందరూ కూడా, ఆ భార్యలందరూ కూడా ఎటువంటి పరమాత్ముని యొక్క పదవిని పొందారో అటువంటి పరమాత్మ పదవి బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేరో అటువంటి పరమాత్ముని పొంది, ఆ మార్గాన్ని పొంది శ్రీహరిని ఆ వనితలు భేజుహు ముదా, భేజుహు అంటే సేవించుట, భజించుట, సేవించుట. ఎలా సేవిస్తున్నారు వాళ్ళందరూ కూడా, భార్యలు పత్నులందరూ కూడా ముదా విరతమేదితయా అనురాగ ఆసావలోకన వసంగమలాల సాధ్యం. ఆసావలోక నవసంగమ లాల సాధ్యం. అద్భుతమైనటువంటి వారి యొక్క దరహాసములతో. ముదా అంటే సంతోషం, ముదా విరతము అంటే అధికమైనటువంటి చక్కటి, ఏధితయ అనే పదం పెట్టారు. ఏధితయ అంటే వృద్ధి చెందుతున్నటువంటి అనురాగం, దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి వారి యొక్క ప్రేమానురాగాల మధ్యలో ఎంతో సంతోషంగా వారి యొక్క చక్కటి దరహాసములతోనూ వారి యొక్క అవలోకనంతోనూ, అంతేకాకుండా నవసంగమ నిత్యనూతనమైనటువంటి సాంగత్యం కలిగినటువంటి వారే. రోజు కూడా వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి మన్మథావస్థ ఎలా ఉందంటే నిత్యనూతనంగా ఉన్నదని చెప్పడం. అక్కడ నవసంగమం, ఏ సంగమం ఆ సంగమం విశేషంగా ఉండటం, అది నవసంగమం అంటే. అలా ఉన్నటువంటి ఆ శృంగార క్రీడలలో వాళ్ళందరూ కూడా ఆ ప్రభువుని సంతోషంగా సేవిస్తున్నారయ్యా అంటూ వర్ణించాడు శ్రీకృష్ణ పరమాత్మ లీలని. అంతేకాకుండా భార్య భర్తని ఎలా సేవిస్తున్నది, ఒక పతివ్రత ధర్మంతో ఎలా సేవిస్తున్నారు వాళ్ళందరూ కూడా అనేది శ్రీకృష్ణ పరమాత్మని సేవించే విధానాన్ని మరొక శ్లోకంలో పెట్టారు ఇక్కడ. ప్రత్యుద్గమాసన వరార్హణ పాద శౌచ తాంబూల విశ్రమణ బీజన గంధమాల్యై కేశ ప్రసార శయన స్నపనోపహారై హార్యై దాసీశతా అపి విభోర్విదధు స్మదాస్యం. ప్రత్యుద్గమము, ఆసనము, వాసనం, వరార్హణం, పాదశౌచం, తాంబూలం, విశ్రమణం, బీజనం, గంధమాల్యం. ఈ పనులన్నీ చేస్తున్నారు పరమాత్ముడికి. భగవంతుడికి చేసేటువంటి షోడశోపచారాలు ఎలా చేయాలో అటువంటి షోడశోపచారాలన్నీ చక్కగా చెప్పుకుంటూ వచ్చేశారు. చక్కగా అర్ఘ్యము, పాద్యము, ఆచమనము మొదలైనటువంటివన్నీ. ప్రత్యుద్గమం అంటే స్వామివారు ఏదైనా కార్యం మీద బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండటం, ఎదురు వెళ్ళటం. స్వామివారి యొక్క
అంతఃపుర మందిరంలోకి ఇచ్చేస్తున్నారని తెలియంగానే ఆయనకి ఎదురు వెళ్ళటం ప్రత్యుద్గమం. లేచిన తర్వాత లేచి ఎదురు వెళ్ళి ఆయన కూర్చునేదాకా ఉచితమైనటువంటి ఆసనాన్ని ఇవ్వటం. ఆసనం ఎట్లాంటి ఆసనం ఇవ్వాలి? వర అర్హణ అంటే శ్రేష్టమైనటువంటి ఆయన అర్హతకి తగ్గట్టుగా ఇవ్వవలసినటువంటి ఆసనాన్ని ఇవ్వాలి. అది దాని వరార్హణ అంటే. వర అంటే శ్రేష్టం, విశేషమైనటువంటి ఆసనాన్ని ఇవ్వాలి. ఏ ఆసనం పడితే ఆ ఆసనం వేయకూడదు. అందులో శ్రేష్టమైనటువంటిది అర్హణమైనటువంటి ఆసనాన్ని వాళ్ళకి సమర్పించి స్వామివారికి పాద శౌచం, పాద ప్రక్షాళన మొదలైనటువంటి అర్ఘ్యపాద్యాదులు, తాంబూల విశ్రమ, చక్కగా భోజనాదులన్నీ నైవేద్యం అంతా మహానైవేద్యం అంతా అయిపోయిన తర్వాత తాంబూల విశ్రమం, తాంబూలం సమర్పయామి అంతే. తాంబూలం అందులో భార్యాభర్తలు వేసుకునే తాంబూలం. నిన్నే ఒక చక్కగా ఈ వేదం మీద జరిగినటువంటి కాన్ఫరెన్స్ కి వచ్చారు. ఒక పెద్ద ఆయన ఇంటికి అతిథిగా వచ్చారు. చక్కగా రథసప్తమి నాడు ఆయన పేరు వచ్చినటువంటి ఆయన పేరు సూర్యనారాయణ మూర్తి గారు. చక్కగా సూర్యభగవాను ప్రసాదం. భోజనం అనంతరం తాంబూలం అందించాలి. ఆయన ఒక నియమం చెప్పారు, భార్యతోనే కలిసినప్పుడు నేను తాంబూలం వేసుకుంటానండి అన్నారు. ఇంకంతకంటే ఏం కావాలి? ఓ నియమం పెట్టుకున్నారు కాబట్టి ఇంకెక్కడ తాంబూలం స్వీకరించారు. నియమం ఎంత చక్కగా ఉంది. కాబట్టి భార్యాభర్తల యొక్క దాంపత్య అనురాగంలో కొన్ని నియమాలు అట్లా పెట్టుకుంటే ఆ ప్రేమానుబంధాలు గుర్తుగాను ఉంటాయి, ప్రేమను సూచించేటువంటి విషయాలు. అట్లా తాంబూల విశ్రమణం, ఆ తాంబూలం స్వీకరించేటువంటి విధానంలో సేవిస్తూ ఉండటం స్వామిని. అలాగే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చక్కగా ఆ వింధ్యామరుడు తీసుకుంటూ ఆయన యొక్క శ్రమని పోగొడుతూ వీజన గంధమాల్యై, ఆ శ్రమని పోగొట్టడానికి ఏవైతే గంధమాల్యాదులు ఉంటాయో గంధంతో రాయటం, ఆయనకి ఇష్టమైన గంధము, కర్పూరము, జాజి, జాపత్రి, అలాగే అందమైనటువంటి పుష్పమాలికలు మొదలైనటువంటి వీటితో ఆయన్ని పూజిస్తూ అలంకరింపజేస్తూ శాంతింపజేస్తూ అవసరమైతే కేశ ప్రసార శయన స్నపనోపహారై మార్యై, కేశ ప్రసారం స్వామివారి యొక్క అందమైనటువంటి ఆ పురులని చక్కగా అలంకరింపజేస్తూ కాస్త రాయవలసినటువంటి తైలములు మొదలైనటువంటివన్నీ కూడా అందిస్తూ, ఆ కురుళ్ళలో కూడా ఆయన కురుళ్ళలో కూడా పెట్టవలసినటువంటి పుష్పాలు కానీ లేకపోతే ఆ నెమలి పింఛాన్ని అలంకరింపజేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ శయన స్నపన, అలాగే శయనం పడుకునే సమయంలో ఆయనకి ఏర్పాటు చేయవలసినటువంటి హంసతూలిక తల్పాలు మొదలైనటువంటివి, స్నపన స్నానోదకాలు మొదలైనటువంటివి ఏవైనా చేయాలా, లేకపోతే ఉపహార్యై ఆహార విహారాలు, లేకపోతే అలంకార భూషణాలు మొదలైనటువంటివన్నీ ఏ విధంగా ఎప్పుడు ఏ సమయంలో ఎలా అందించాలో ఆ విధంగా అందించుకుంటూ దాసీ శతాపి, వందలాది వేలాది మంది దాసీజనులు ఉన్నప్పటికీ కూడా ఈ 16,000 మంది భార్యలు కూడా ఈ దాసీజనాన్ని పక్కన పెట్టేసి స్వామివారికి వారే స్వయంగా సపర్యలు చేస్తూ ఆనందిస్తున్నారయ్యా. విభోర్విధదుస్మదాస్యం, వాళ్ళందరూ కూడా చక్కగా దాసీజనులు చేయవలసినటువంటి కృత్యములన్నీ స్వయంగా వాళ్లే. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భర్త విషయంలో దాసీజనులు పనివాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళని పక్కన పెట్టేసి జలములు ఇవ్వవలసిన, భోజనం పెట్టినా, మంచినీళ్ళు ఇవ్వవలసిన, ఆయనకు ఏదైనా అవసరం వచ్చినా మనమే స్వయంగా వెళ్ళి చేయాలి అనేటువంటి మనం దీంట్లో తెలుసుకోవాల్సిన అంశం. ఆ పుణ్యం భార్యకి రావాలి. దాసీశత అపి విభోర్విధదుస్మదాస్యం, కాబట్టి ఇన్ని వేల మంది వందలాది దాసీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పక్కన పెట్టేసి ఈ 16,000 మంది ఆ విధంగా కృష్ణ పరమాత్మని సేవిస్తున్నారయ్యా, దాస్యం చేస్తున్నారు, సేవిస్తున్నారు అంటూ వర్ణించాడు. అట్లా రుక్మిణీదేవితో ఎంత సుఖంగా ఉన్నాడో పరమాత్ముడు అదే విధంగా ఈ 16,000 మందితో కూడా ఆ విధంగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పి వర్ణించారు. అక్కడ వర్ణించి తర్వాత ఒక శ్లోకం చెప్తున్నారు. తాసాం యా దశపుత్రాణాం కృష్ణ స్త్రీణాం పురోదితా అష్టౌ మహిష్యస్తత్పుత్రాన్ ప్రద్యుమ్నాదీన్ దృఢామితే. శ్రీకృష్ణ పరీక్షిత్ మహారాజా, తాసాం యా దశపుత్రాణాం కృష్ణ స్త్రీణాం పురోదిత, 16,108 భార్యలలో అందరి పిల్లల పేర్లు చెప్పడం కష్టం కాబట్టి అష్టౌ మహిష్య తత్పుత్రాన్, ముందు 8 మంది భార్యలు పట్టమహిషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళకి కలిగినటువంటి సంతానాన్ని మాత్రం ఎవరు? ప్రద్యుమ్నాదీన్, ప్రద్యుమ్నుడు ఆదిగా కలిగినటువంటి మొట్టమొదటి వాడు పెద్దవాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్న అంటే మన్మధుడి పేరు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నో మీనకేతన కందర్పో
ఇక్కడ అనంగుడు అన్నా, ప్రద్యుమ్నుడు అన్నా, మీనకేతన అన్న, మదనో మన్మధోమార ప్రద్యుమ్నో మీనకేతన అని అమరం చెప్తూ ఉంటుంది. ఇవన్నీ మన్మధుడి పేర్లు. దాంట్లో ప్రద్యుమ్నుడు అనేటువంటి కూడా మన్మధుడి పేరే. అక్కడ శ్రీ మహావిష్ణువుకి ప్రద్యుమ్నుడు మన్మధుడు పుడితే, ఇక్కడ కృష్ణ పరమాత్ముడు ప్రద్యుమ్నుడు, ఆ మన్మధుడే ప్రద్యుమ్నుడి రూపంలో పుట్టాడు. ఈ ప్రద్యుమ్నుడు కూడా మన్మధుడే, మన్మధుడి యొక్క అంశం. ప్రద్యుమ్నాదీన్ గృణామితే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడికి కలిగినటువంటి స్త్రీలలో ఈ విధంగా వాళ్ళకి ఏ విధంగా సంతానం కలిగింది అనేటువంటి పైన చెప్పినట్టుగా ఒక్కొక్కరికి 10 మంది సంతానం ఉదయించినట్టు ఇంతకు ముందే చెప్పాం. కాబట్టి ఇప్పుడు ఆ పుత్రుల్లో ప్రద్యుమ్నాది పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సూచిస్తున్నానయ్యా, వాటి గురించి విను. గృణామితే, వాటి గురించి వివరిస్తున్నాను. ఆ పేర్లు ఏమిటి అనేటువంటిది ఇక రుక్మిణీదేవి యొక్క సంతానం 10 మంది పేర్లు ఆ ప్రద్యుమ్నుడి దగ్గర నుంచి వినిపిస్తూ వస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడి. కాబట్టి ఆ 16,000 మంది గోపికలకి కూడా ఒక్కొక్కరికి 10 మంది సంతానము, మళ్ళీ ఆ పుత్రులకి కూడా మళ్ళీ సంతానము కలిగారు. అట్లా కనీసం ఎంతమంది వచ్చారు అనేటువంటి లెక్క మనం చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంతమంది భార్యలతో ఈ యదువంశాన్ని యాదవ వంశమని, వృష్ణి వంశమని, భోజ వంశమని, అంధక వంశమని ఇట్లా 101 పేర్లతో ఆ కులం అనేటువంటిది వృద్ధి చెందింది శ్రీకృష్ణ పరమాత్ముడి వల్ల. మనకి ఏ విధంగా అయితే గోత్రాలు ఏ విధంగా ఉంటాయో అలాగే ఒక శాఖలు ఏవైతే ఉంటాయో అట్లాంటిది ఈ ఒక్క యాదవ వంశంలో 101 శాఖలుగా వృద్ధి చెందిందిట. ఇంకా చెప్పాలంటే ఈ రాజకుమారులందరినీ కలిపితే వీళ్ళని సంఖ్య ఎంత అని చెప్పడం కంటే వీళ్ళకి విద్య నేర్పించినటువంటి గురువుల సంఖ్య ఇది. ఇంతమంది పిల్లలకి కూడా పుత్రులకి పౌత్రులకి విద్య నేర్పించినటువంటి గురువుల సంఖ్య 3,80,00,000 మంది. పిల్లల సంఖ్య కాదండి, సంతానం సంఖ్య కాదు, వాళ్ళ యొక్క వంశం సంఖ్య కాదు, వీళ్ళకి విద్య నేర్పించినటువంటి గురువుల సంఖ్య 3,80,00,000 మంది, 100 మంది ఉన్నారు. అంటే ఇక ఆ రాకుమారుల యొక్క వైభవం వాళ్ళని వర్ణించడం ఇక ఆ బ్రహ్మధర్మం అవుతుందా, ఆ పరమేశ్వరుడు ధర్మం అవుతుందో చూసుకోవాలి. అంతమంది సంతానము, ఆ యదువంశ విస్తారము ఆ విధంగా కలిగింది. వీళ్ళందరూ ఈ యదువంశమంతా కూడా చిట్ట చివరికి ఏ విధంగా అంతరించిపోయింది అనేటువంటి గాంధారి శాపంతో ఇవన్నీ చివరికి వీళ్ళకి మళ్ళీ కుమార్తెలు ఉన్నారా అంటే కుమార్తెలు కూడా ఉన్నారు. రుక్మిణీదేవికి ఒక కుమార్తె సుశీల అనే పెద్ద కుమార్తె, అలా ఒక్కొక్క కుమార్తె కూడా కలిగారు వారు. అందరి పేర్లు విశేషంగా చెప్పలేదు, కానీ ఎక్కడన్నా కొంతమంది కుమార్తెల సంకేతాలు కూడా మనకి చూచాయిగా 2-3 కుమార్తెల్ని విశేషంగా ప్రస్తావించారు. అది మనకి కథానురూపంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ చారుదేష్ణుడు, చారుచంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క పేర్లతో రేపటి పాఠంలో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. అక్షరపద భ్రష్టం మాత్రాహీనం చయద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.